నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. రాత్రి కుమార్, మాధవి వచ్చేసరికి ఇంట్లో అందరూ మెలకువతోనే ఉన్నారు. రాత్రి మాలతి వంట చేసింది. అందరూ కలిసి భోజనం చేశారు. మాధవి కూడా కుమార్ని ఇష్టపడుతుంది కాబట్టి వీధి వాళ్లను పిలిచి విషయం చెప్పి వ్రతం చేయించి భోజనం పెట్టి మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచనలో ఉంది భారతి. అదే మాట మాలతికి చెప్పింది. కాని మాలతి మాత్రం, అమ్మ తొందరపడకు, ఇన్ని రోజులు ఆగాం కదా, ఇంకొక 2 రోజులు ఆగు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఆలోచించి చక్కగా సెట్ అవుతున్నదాన్ని పాడు చేయడం ఎందుకు? 2-3 రోజులాగే నేను మాధవితో, బావతో మాట్లాడుతాను అని చెప్పేసరికి ఆగింది. కుమార్ మాధవి వచ్చాక ఎలా నిద్రపోవాలో మాట్లాడుకుని మళ్లీ మొన్నటలానే గణేష్ కుమార్ గదిలో పడుకున్నాడు. మాలతి, మాధవి, బుజ్జి హాల్లో పడుకున్నారు. తెల్లవారి లేచిన తర్వాత గణేష్ అట్నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాలతి మధ్యాహ్నం వరకు ఉంది. తర్వాత కుమార్ మధ్యాహ్నం వచ్చాడు. మాలతి కుమార్తో మామూలు మాటలు మాట్లాడింది. నిన్నటి విషయం అడుగుతారేమో అని మాధవి కాని కుమార్ కాని అనుకున్నారు. కాని ఎవరు అడగకపోయేసరికి వాళ్లు కూడా ఏమీ మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు కూడా. మాలతి మాత్రం తండ్రి గురించి తెలుసుకుని బాధపడింది. కుమార్ కొంచెం సేపు ఉండి షెడ్కి వెళ్ళిపోయాడు. మాలతి కూడా బుజ్జిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా బావ చెప్పిన పని గురించి ఆలోచిద్దామనుకుని కూర్చుంది మాధవి. తనను చిన్నప్పటినుంచి ఎవరూ ఇష్టపడి ఉంటారు. ఒంగోలులోనా? ఒంగోలు అయితే బావవాడిని రోజు చూడడు. పోనీ షాప్ దగ్గరా? షాప్ దగ్గర అయితే వాడు నన్నెక్కడ చూస్తాడు? పోనీ ఇంటి దగ్గర? హాహా, ఇంటి దగ్గరే అయి ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే భారతి వచ్చింది. ఏంటి అంత ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తున్నావు? మొన్న తెగ హడావుడిపడి పనులన్నీ చేశావు. ఇప్పుడు చూడు, పెళ్లికి వేసుకుని వెళ్లిన బట్టలు ఇల్లంతా ఎలా ఉన్నాయో. దండం మీదే కొన్ని వేలాడుతున్నాయి. ముందు వాటిని జాగ్రత్తగా ఉతికి లోపల పెట్టు అంది భారతి. ఉండమ్మా, చిన్న పని ఉంది. వాటి సంగతి రేపు చూస్తాను అన్నది మాధవి. ఏం పని? అంది భారతి. చెప్పేది కాదు, చేసేది అని చెప్పింది మాధవి. సరే చే. చెప్పకుండా చేసే ఆ పని ఏంటో నేను చూస్తాను అంది భారతి. అవును, ఇప్పుడు అది నీ ముందే చేయాలి. అప్పుడుగాని నా సంగతి సరే. ఇప్పుడు నీ బాధ ఏంటి? బట్టలు ఉతకడమేగా, అదే చేస్తాను అని బట్టలన్నీ విడివిడిగా నానపెట్టింది. చక్కగా ఆలోచిస్తూ ఉతకడం మొదలుపెట్టింది. ఆ బట్టల సంగతి చూస్తూ వీధిలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారా ఆలోచించడం మొదలుపెట్టింది. కాసేపటికి తనకే ఎబ్బెట్టుగా అనిపించింది. ఓసే మాధవి, నీ బావ అన్నీ ఇలాంటి పనులే చెబుతాడు. అరే, ఇది నన్ను ఇష్టపడుతుంది, దీని గురించి కాస్త ఆలోచిద్దాం అని కాకుండా కాలనీలో ఉండే అబ్బాయిల గురించి మొత్తం ఆలోచించుమని చెప్పేవాడు నీ మొగుడు ఒక్కడే అయి ఉంటాడు అనుకుంటూ బట్టలు చక్కగా ఉతికి ఆరేసింది. ఇంకా ఎవరి గురించి ఆలోచించకుండా 2 రోజులు ఖాళీగా కూర్చుంటే సరిపోతుంది. 3వ రోజు బావ చెప్తే చెప్తాడు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు నేను కాలనీలో ఉండే అబ్బాయిలు అందరి గురించి నేను ఎక్కడ ఆలోచించను అనుకుంది మాధవి. సాయంకాలం కూడా వంట తొందరగానే పూర్తి చేసింది. భారతి హెమ్మింగ్ చేసుకుంటూ ఉంది. కాసేపటికి మళ్ళీ కుమార్ చెప్పింది గుర్తొచ్చింది. బావ ఇప్పుడుదాకా చెప్పిన పనులన్నీ నా మంచికోసమే కాబట్టి ఇది కూడా, ఇందులో కూడా ఏదో మతలబు ఉండే ఉంటుంది. కాని ఏముంటుందో ఎంత బుర్ర చించుకుని ఆలోచించినా
తెలిసి చావడం లేదు. కాని బావ అప్పచెప్పిన ఈ పనికూడా ఎలాగోలా మొదలుపెడదాం అనుకుంది మాధవి. ప్రశాంతంగా కింద కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది. తనను ఎవరు చూస్తున్నాడో, వాడిని ఎలా కనిపెట్టాలో కొంచెం కూడా అర్థం కాలేదు. బుర్రంతా వేడెక్కిపోయింది. బావతో చెప్పేద్దాం, నావల్ల కాదు అని అనుకుంది. అప్పుడే 8వ తరగతి చదువుతున్నప్పుడులో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. 8వ తరగతి చదువుకునేటప్పుడు టీచరు వచ్చి ఎన్ఎంఎస్ఎస్ పరీక్ష రాసి అందులో సెలెక్ట్ అయితే సంవత్సరానికి 12,000 చొప్పున 5 సంవత్సరాల వరకు వస్తాయి అని చెప్పడం, మాధవి పేరు కూడా సెలెక్ట్ చేయడం, దానికి ప్రిపేర్ అవ్వాలని చెప్పటం గుర్తొచ్చింది. అప్పటివరకు క్లాస్ ఫస్ట్ కోసం నలుగురితో పోటీ పడుతున్న మాధవి ఖచ్చితంగా తను అందులో సెలెక్ట్ అవ్వాలని, సెలెక్ట్ అయితే 12,000 వస్తాయి అని గట్టిగా అనుకుంది. కాని సెలెక్ట్ కాకపోతే ఈ ఆలోచనలతో మాధవి తనకు తెలియకుండానే తాను టెన్షన్ పడిపోతూ చదివింది. దానితో చదివింది మర్చిపోవడం, సరిగా ప్రిపేర్ అవ్వకపోవడం, ప్రిపేర్ అయింది సరిగా రాయలేకపోవడం, ప్రాక్టీస్ ఎగ్జామ్లో మార్కులు తగ్గిపోవడంతో టెన్షన్ పడిపోయింది మాధవి. ఒకరోజు మాలతి, భారతి నిద్రపోయిన తర్వాత హాల్లో కూర్చుని ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పటికి ఇంకా బయట గది కట్టలేదు కాబట్టి కుమార్ కూడా హాల్లోనే పడుకునేవాడు. కుమార్ వచ్చాక భోజనం పెట్టేసి మళ్ళీ కూర్చుని చదువుకోవడం మొదలుపెట్టింది చిన్నారి మాధవి. కుమార్ కూడా పగలంతా పనిచేసి రాత్రి వచ్చి అన్నం తిని హాల్లోని పడుకున్నాడు. మాధవి లైట్ వేసుకుని చదువుకోవడం వల్ల అతనికి నిద్రకు డిస్టర్బెన్స్గానే ఉంది. కాని మాధవి చదువుతుంది కాబట్టి తను కూడా కళ్లమీద లైట్ పడకుండా ఒక టవల్ ముఖాన వేసుకుని నిద్రపోతున్నాడు. చాలాసేపు చదివిన తర్వాత మాధవి పొద్దున రాసిన ప్రాక్టీస్ పేపర్ మళ్ళీ చేసింది. మళ్ళీ అన్ని తప్పులే చేసేసరికి చిరాకు వచ్చి చేతిలో ఉన్న పుస్తకాన్ని విసిరికొట్టింది. ఆ పుస్తకం తిన్నగా వెళ్లి పడుకుంటున్న కుమార్కి తగిలింది. అసలే పగలంతా పనిచేయడం వల్ల నిద్రపోతున్న కుమార్ ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తనమీద పడిన పుస్తకాన్ని చూసి ఆ పుస్తకం తనమీద వచ్చి ఎలా పడిందో అర్థంకాక మాధవి వంక చూశాడు. పుస్తకం కుమార్కి తగులుతుందని తెలియని మాధవి టెన్షన్తో బిత్తరబోయి కుమార్ వంక చూసింది. ఏంటిది మాధవి? అన్నాడు కుమార్. ఏం చెప్పాలో తోచని మాధవి బోరుమని ఏడ్చింది. తనని పుస్తకంతో కొట్టి మాధవి ఎందుకు ఏడుస్తుందో అర్థంకాని కుమార్, ఏమైంది మాధవి, ఎందుకు ఏడుస్తున్నావ్? అంటూ కంగారుగా అడిగాడు. బావమరి అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. బావా, ఈ ఎగ్జామ్లో పాసైతే సంవత్సరానికి 12,000 వస్తాయంట. నేను ఇంతకుముందు చక్కగా చదివేదాన్ని. టీచర్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాక అసలు మొత్తం తప్పులే చదువుతున్నాను. తప్పులే రాస్తున్నాను. అందరికీ మార్కులు చక్కగా వస్తున్నాయి. నాకు మాత్రం బాగా తగ్గిపోయాయి. నిన్న కూడా మా టీచర్ నన్ను తిట్టారు. బాగా చదువుతావని నిన్ను సెలెక్ట్ చేస్తే అసలు మొత్తం ఇలా తయారయ్యావ్ ఏంటి మాధవి అన్నారు. నీ పేరు అనవసరంగా సెలెక్ట్ చేశాము, చేయకుండా ఉండినా బాగుండేది అన్నారు. బావ నాకు ఎలాగైనా ఆ పరీక్షలో పాల్గొని సెలెక్ట్ అవ్వాలని ఉంది. అందుకే రాత్రంతా కూర్చుని చదువుతున్నా తప్పులే వస్తున్నాయి, సరిగా గుర్తుండడం లేదు బావా అంటూ ఏడ్చింది. ఆ మాటలకి కుమార్ మెల్లగా లేచి దగ్గరికి వచ్చాడు. మాధవికి దగ్గరగా కూర్చున్నాడు. మాధవి రాసిన మోడల్ పేపర్ చూశాడు. సింపుల్ ప్రశ్నలకు కూడా జవాబులు తప్పులుగా పెట్టింది. మాధవి టెన్షన్ పడుతుందని అర్థమైంది కుమార్కి. ఎందుకు మాధవి అంత టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ ఈ ఎగ్జామ్లో నువ్వు సెలెక్ట్ కాకపోతే ఏమవుతుంది? 12,000 పోతాయి కదా బావా. అవి నువ్వు సెలెక్ట్ అయితే
రావాల్సిన డబ్బులు సెలెక్ట్ కాకుండానే చదవకుండానే పోతాయని ముందే అనుకుని టెన్షన్ పడటం ఎందుకు మాధవి? ఒకవేళ నువ్వు సెలెక్ట్ కాకపోతే ఏం కొంప మునుగుతుంది? నిన్ను నువ్వు కోరుకున్నది చదివించడానికి నేనున్నానుగా. నువ్వు చక్కగా చదువుకో. నువ్వు అసలు ప్రిపేర్ అవుతున్న విధానమే తప్పు. మాధవి, నీకు టీచర్గారు ఏమి చెప్పలేదా? అడిగాడు కుమార్. చెప్పారు, బావ చెప్పినదాని ప్రకారం ప్రిపేర్ అవుతున్నాను. ఏది నీ ప్రిపరేషన్ నోట్స్? అని అడిగాడు కుమార్. అంటే ఎగ్జామ్ డేట్ ఏది? చదవాల్సిన సబ్జెక్టులు ఎన్ని? ఎగ్జామ్ మోడల్ పేపర్ ఏమిటి? నువ్వు ఎలా ప్రిపేర్ కావాలి? నీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ఏమిటి? నీకు కష్టమైన సబ్జెక్ట్ ఏమిటి? కష్టమైన సబ్జెక్టులో నీకు రాని అంశమేమిటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దానికి సహాయం చేసేది ఎవరు? ఎగ్జామ్ పేపర్ మోడల్లో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇవన్నీ ఆలోచించి నువ్వే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకో. ఎగ్జామ్ ఫలితాలు గురించి ఆలోచించొద్దు. అది రాకపోయినా నేను, అత్తమ్మ ఉన్నాం కదా. అస్సలు ఎగ్జామ్లో నువ్వు ఎలా రాయాలి అనే దానిమీద తప్పించి ఎగ్జామ్ సెలెక్ట్ అవ్వడం గురించి అస్సలు ఆలోచించుకు. ప్రిపరేషన్కి ఒక 100% ఇవ్వు. రిజల్ట్స్ గురించి ఆలోచించుకు. ప్రశాంతంగా చెప్పాడు కుమార్. మాధవి కుమార్ చెప్పిన విషయం గురించి 2 నిమిషాలు ఆలోచించింది. ఇంత బాగా చెబుతున్నావు. నీకు ఇవన్నీ ఎలా తెలుసు బావా? అని అడిగింది. నేను ఎన్ఎంఎస్ఎస్కి ప్రిపేర్ అయ్యాను కదా మాధవి. బావా, నువ్వు కూడా ప్రిపరేషన్ నోట్స్ ఇలాగే తయారు చేసుకున్నావా? అని అడిగింది. చేసుకున్నాను మాధవి. మరి సెలెక్ట్ అయ్యావా? లేదు మాధవి. ఎందుకని నువ్వు ప్రిపేర్ అయినా నువ్వు సెలెక్ట్ అవ్వలేదా? అసలు రాయనే లేదు. అప్పుడు తాతయ్యకి హెల్త్ బాగాలేక చాలా సీరియస్ అయింది. ఆ హడావుడిలో నేను ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేకపోయాను. నువ్వు చక్కగా ప్రశాంతంగా ప్రిపేర్ అయి రాయి. నీ తప్పును దిద్దుకోడానికే ప్రయత్నించు. అందరికీ ఎక్కువ మార్కులు వస్తాయని ఫీల్ అవ్వకు. నీ దగ్గర కూడా ఎగ్జామ్ రాసేంతవరకు టైం ఉంది అని చెప్పాడు. బావా, నువ్వు కూడా ప్రిపేర్ చేసిన నోట్స్ ఉందా? ఉండాలి. అది ఎక్కడుందో నాకు తెలియదు. కాని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నాకు గుర్తుంది. నేను చెబుతాను రా అని మొత్తం ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాడు. కుమార్ అలా చెప్పిన తర్వాత చిన్నారి మాధవికి మనసు ప్రశాంతంగా అనిపించింది. సరే బావా, నా అంతట నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. అస్సలు టెన్షన్ పడను. నువ్వు పడుకో అని చెప్పింది. కుమార్, బాగా ప్రిపేర్ అవ్వు, బాగా చదువు అని చెప్పి పడుకున్నాడు. ఆ తర్వాత మాధవి తనకు తాను సొంతంగా ఒక నోట్స్ తయారు చేయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది. మొదట 1-2 రోజులు ఇబ్బంది పడ్డ తర్వాత చాలా కష్టపడి చదివింది. ఎగ్జామ్లో సెలెక్ట్ అయింది. ఇంటర్ వరకు 12,000 ఆమె అకౌంట్లో పడ్డాయి. అది మాధవికి చాలా ఉత్సాహాన్నిచ్చింది. అదే పద్ధతిలో ఈసారి క్లాస్ ఫస్ట్ కూడా వచ్చేసింది. 10th అలాగే స్కూల్ 10/10 తెచ్చుకుంది. ఇంటర్లో ఎంపీసీ చదవాలని చాలా అనుకుంది. కాని దానికి చాలా డబ్బులు కట్టాలి అని ఆలోచించి ఎంఈసీ తీసుకుంది. అది గుర్తొచ్చింది మాధవికి. ఈ పద్ధతిలో నేను ప్రతి ఎగ్జామ్కి బావ చెప్పిన పద్ధతిలోనే ప్రిపేర్ అయి మంచి మార్కులు తెచ్చుకున్నాను. ఈసారి ఇది కూడా బావ చెప్పిన పద్ధతిలోనే ప్రిపేర్ అవుతాను అనుకుని ఒక నోట్బుక్ తెచ్చుకుని కూర్చుని అరగంట సేపు రాసుకుంది మాధవి. మాధవి క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంది అనుకున్న భారతి తనని డిస్టర్బ్ చేయకుండా భోజనం చేసింది. కాసేపు మళ్లీ జాకెట్లు కుట్టుకుని 9 గంటలకు నిద్ర వచ్చేసరికి నిద్రపోయింది. కుమార్కు 8 గంటల 30 నిమిషాలకి షెడ్లో పని పూర్తి చేశాడు.
తొందరగా ఇంటికి వెళ్తే కాసేపు మాధవితో కొంచెం సేపు మాట్లాడవచ్చు. కాని అత్తయ్య ఉంటుందని కొంచెం సిగ్గుగా అనిపించి అలా 9 వరకు షెడ్లోనే గడిపి 9ంటికి వస్తూ మాధవి కోసం స్వీట్ తీసుకుని ప్రశాంతంగా 9:30 వచ్చాడు కుమార్. మాధవి బావ చెప్పిన పని నోట్స్లో చేసింది. బావతో కలిసి అన్నం తిందాం అనుకుంది. కాని ఎందుకు వద్దులే అనుకుంది. బావ తినిపిస్తేనే అన్నం తిన్న మాధవికి ఇప్పుడు కలిసి తినడానికి సిగ్గు అనిపించింది. అప్పుడు బావమీద మాధవి కోపంగా ఉంది కాబట్టి మిగతా ఫీలింగ్స్ ఏవీ బయటికి రాలేదు. ఇప్పుడు బావతో కలిసి ఒంటరిగా తినాలంటే ఎలాగో అనిపించింది. మొన్న అంటే 8కి తొందరగా వచ్చాడు కాబట్టి అన్నం తిన్నాక వెళ్ళాడు. ఇప్పుడు తాళం వెయ్యాలా? వద్దా? వేస్తే ఏమనుకుంటాడు? వేయకపోతే ఏమనుకుంటాడు? అనే ఆలోచనతో ఓ పావు గంట సతమతమైపోయింది. అయినా బావ 2 రోజులు టైం ఇచ్చాడు కదా. అప్పుడు చూద్దాం, ఒకవేళ వచ్చి తాళం తీయమంటే తీద్దాం అనుకుని తాళం వేసేసింది మాధవి. 9:30కి కుమార్ మామూలుగా తాళం వేసి ఉంటుందా, తీసి ఉంటుందా ఆలోచిస్తూనే వచ్చాడు. మాధవి తలుపు వేసి తాళం వేసేసరికి కొంచెం నిరాశపడి తన గదిలోకి వెళ్ళాడు. కాని అక్కడ కిటికీలో అన్నం పెట్టకుండా కిటికీ దగ్గరే కూర్చుని ఉండడంతో మాధవిని చూసి ఒక నవ్వు నవ్వాడు. ఇద్దరం ఇలాగే కూర్చుని అన్నం తిందామా అని అడిగింది. నువ్వు తినలేదా అని అడిగాడు. నీకోసమే ఆగాను బావా అంది. సరే అన్నాడు కుమార్. కుమార్ అడిగితే తలుపు తీయడానికి రెడీగా ఉంది మాధవి. కాని కుమార్ అడగలేదు. మాధవి లోపలికి రమ్మని అడిగితే రావటానికి కుమార్ కూడా రెడీగానే ఉన్నాడు. కాని మాధవి అడగలేదు. ఇద్దరు కిటికీ అటూ ఇటూ కూర్చుని భోజనం చేశారు. ఎంగిలి ప్లేట్లు సింక్లో పడేసి వచ్చిన తర్వాత ఉత్సాహంగా తను రాసిన పుస్తకం చూపించింది మాధవి. ఏంటి ఇది మాధవి అంటూ కుమార్ పుస్తకం తీసి చూశాడు. అందులో తమ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, పెళ్లి అయిన అబ్బాయిలు ఎంతమంది, పెళ్లికాని అబ్బాయిలు ఎంతమంది, తన ఏజ్ కంటే పెద్దవాళ్లు ఎంతమంది ఉన్నారు, తన ఏజ్ కంటే చిన్నవాళ్లు ఎవరే ఉంటారు. ఈ మొత్తం ఒక పట్టికగా రాసి ఉంది మాధవి. అది చూసి ఏంటి మాధవి ఇది అని అయోమయంగా అడిగాడు కుమార్. నువ్వే కదా బావ చిన్నప్పటినుంచి నిన్ను ఒకడు ఇష్టపడుతూ ఉన్నాడు, అతన్ని కనిపెట్టు అన్నావు. అన్నాను. అంటే ఏంటి బావ నువ్వు అన్నావు కదా, అందుకే నేను మన వీధిలో ఉన్న పేర్లన్నీ రాసిపెట్టాను. ఇవి పేర్లా? ఇవి పేర్లని నీకు అనిపించడం లేదా? అయినా వీధిలో ఉండే అబ్బాయిల పేర్లు మొత్తం నాకు ఎక్కడ తెలుస్తాయి బావా? అందుకే వాళ్ల అమ్మ పేర్లతో, వాళ్ల నాన్న పేర్లతో, వాళ్ల ఇంటి నంబర్తో, వాళ్ల చెల్లెళ్ల పేర్లతో రాశాను. మరి ఇక్కడ 5-6 పేర్లు ఉన్నాయి కదా మాధవి. వీళ్ళు నాకు తెలుసు బావా. 3-4 సార్లు నన్ను పలకరించారు. పని లేకపోయినా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. నేనే మాట్లాడలేదు. మరి వీళ్ల పేర్లు నీకు ఎలా తెలిసాయి? ఎలాగోలా తెలిసాయి బావా. అయినా కావాలని నాతో మాట్లాడడానికి ప్రయత్నించే వాళ్లతో మాట్లాడలేదు. కాని వాళ్ల పేర్లు అయితే నాకు తెలుసు బావా. సరే ఇదంతా ఎందుకు రాశావు? బావ నన్ను ఎవరు ఇష్టపడ్డారో నాకేం తెలుసు. అలా ఇష్టంపడే అవకాశం ఎవరికి ఉందో అని ఆలోచించి వాళ్లందరినీ ఒక లిస్టులో పెట్టాను. నాకు అర్థమైంది వీళ్ళు. నువ్వు చెప్పినవాడు ఇందులో ఉన్నాడా అని అడిగింది. కుమార్ మళ్లీ పైనుంచి కింద వరకు చూశాడు. అందులో తన పేరు అస్సలు లేదు. ఇది వీధిలో ఉన్న
అబ్బాయిల పేర్లు మొత్తం ఎక్కించింది. నన్ను మాత్రం ఎందుకు వదిలేసింది? దీని దృష్టిలో నేను అబ్బాయిని కాదా? అసలు నేను కూడా అయి ఉండొచ్చు అని ఆలోచన కూడా రాలేదా? ఇప్పుడు ఈ పైన రాసిన లిస్టులో ఎవడో ఒక అబ్బాయి అనుకుంటుందా? ఇది నన్ను నిజంగా ఎప్పటికీ అర్థం చేసుకోలేదా? ఒక అబ్బాయి దీన్ని ఇష్టపడుతున్నాడు అని తెలిసి కూడా నేను ఎలా ఊరుకుంటాను అనే ఆలోచన దీనికి రాలేదా? పైగా వీధిలో ఉండే అబ్బాయిలు వివరాలు మొత్తం ఒక లిస్టు రాసి నా దగ్గరికి తీసుకొచ్చి చూపించి, ఇందులో నన్ను ఇష్టపడేవాడు ఉన్నాడా? అని అడుగుతుంది. అబ్బా, అనవసరంగా దీన్ని కెలికాను. ఇది వీధిలో ఉన్న అందరి అబ్బాయిల పేర్లు రాసింది. లేదని చెప్తే ఊర్లో ఉన్న అబ్బాయిలు పేర్లు మొత్తం రాసుకుని వస్తుందేమో. ఇప్పుడేం చేయాలి? అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాడు కుమార్. ఏంటి బావా, ఇంతసేపు ఆలోచిస్తున్నావు? వీళ్ళు కాదా? ఇంక వీళ్ళు కాకపోతే నీ షాప్ దగ్గర ఉండేవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు నాకు ఎక్కడ తెలుస్తారు? లేదా నా కాలేజ్లో వాళ్ళు అయ్యుంటారు. వాళ్ళు నీకు ఎక్కడ తెలుస్తారు? అని అడిగింది మాధవి ఆలోచిస్తూ. దీనికి మాత్రం లాజిక్ బాగానే ఆలోచిస్తున్నావు. నేను అనుకున్న అబ్బాయి గురించి మాత్రం కొంచెం కూడా ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇంతకీ మాధవి, నాకు ఒక డౌట్. ఏంటి బావాది? కేవలం వీళ్ల పేర్లే రాసావా? వీళ్లతో ఎవరితోనైనా మాట్లాడావా ఇప్పుడు? బానే ఉంది. నేను వీళ్లతో ఎందుకు మాట్లాడతాను బావా? అసలు నన్ను బయటికి వెళ్ళనివ్వదు అమ్మా. ఇప్పుడు మాట్లాడటం చూసిందంటే ఇంకేమైనా ఉందా? అట్లకాడ కాల్చివాత పెట్టేయదు అంది మాధవి భయపడుతూ. మంచి పని చేశావు. ఇప్పుడు వీళ్ల అందరితో నీవు మాట్లాడి ఉంటే నేను చచ్చేవాడిని. నిన్ను వాడు ఎవడో తెలుసుకోమన్నాను. అంతే. అడ్డమైన పేర్లన్నీ రాసి నాకు చూపించమనలేదు. అంటే నీకు రాసి చూపించవద్దా? అందులో పేరు ఉందో లేదో చెప్పవా? అంటే వీళ్లతో నేనే మాట్లాడి కనుక్కోమంటావా? అంటే మాధవి వీళ్లందరితో ఇప్పుడు మాట్లాడి కనుక్కుంటావా? మాట్లాడి కనుక్కోనా అని నేను అడగటం లేదు. మాట్లాడి కనుక్కోమంటావా? అదే నీ ఉద్దేశమా అని అడుగుతున్నాను. బావా, నా ఉద్దేశం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు మాధవి. పో బావా, నా పాటికి నేను ఆనందంగా నీ గురించి ఆలోచించుకుంటూ ఉంటే. నువ్వే బావ ఎందుకు చెప్తున్నాడు ఆలోచించు. వాడెవడో కనుక్కోవాలి అని నా బుర్ర తిని, సరే కనుక్కుందాం అని మొదలుపెట్టాక మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు. ఇంతకీ నన్ను ఏం చేయమంటావు చెప్పు అంది మాధవి కోపంగా. అందుకని వీధిలో ఉండే అబ్బాయిల పేర్లన్నీ రాసి ఇలా నా ముఖాన కొడతావా? ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.